హాయ్, అందరికీ నమస్కారం. కుక్ విత్ స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం. సో స్టోరీ వింటూ మన రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈరోజు నువ్వేం ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు? నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మఫిన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సరే అయితే మిన్నమ్మ గురించి చెప్తా. మిన్ను అనే ఒక 10 years పాప ఒకరోజు స్కూల్కి వెళ్తూ వాళ్ళ అమ్మ చేసిన మఫిన్స్ తింటూ సరదాగా వెళ్తుంది. అదే టైంలో ఒక చిన్న బాబు అటువైపుగా వెళ్తూ మిన్ను చేతిలో ఉన్న మఫిన్స్ని చూసి ఆ మఫిన్స్ తనకి కావాలని ఏడ్చాడు. పాపం మిన్నుకి బాధ అనిపించింది. తన చేతిలో ఉన్న మఫిన్ని ఇవ్వబోయింది, కానీ దురదృష్టవశాత్తు ఆ మఫిన్ కింద పడిపోయింది. పాపం మిన్ను చాలా ఫీల్ అయింది. తన మనసులో అనుకుంది, నేను నెక్స్ట్ రోజు మఫిన్స్ని ప్రిపేర్ చేసి తీసుకొద్దాము అని. తన కిచెన్కి వెళ్ళి మఫిన్స్ని ప్రిపేర్ చేసి మౌల్డ్లో వేసి ఓవెన్లో పెడుతుంటే మిన్నుకు ఒక వాయిస్ వినిపించింది, మిన్నమ్మ ఒకటి తగ్గింది అని. మిన్ను ఒక్కసారిగా ఉలిక్కిపడి అంతా చూసి ఎవరిది అని అడిగింది. నేను అని ఒక లిటిల్ మఫిన్ ఫెయిరీ కనిపించిందంట. నీ కైండ్నెస్ని యాడ్ చేయడం మర్చిపోయావు అని అందంట. మిన్ను ఒక చిన్న నవ్వు నవ్వి కళ్ళు మూసుకుని ఈ మఫిన్స్ కొంతమందినైనా సంతోషపెట్టాలి అని ప్రే చేసిందంట. ఓవెన్ నుంచి మఫిన్స్ చాలా స్మూత్గా స్వీట్గా వచ్చాయి. మిన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. స్కూల్కి వెళ్తూ చిన్న బాబుకి ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్కి అందరికీ మఫిన్స్ని షేర్ చేసింది. ఆ రోజు నుంచి మిన్ను తను చేసే ప్రతి కుకింగ్లో కైండ్నెస్ని యాడ్ చేసింది. ఓవరాల్గా ఇందులో మోరల్ ఏంటంటే కైండ్నెస్ మేక్స్ ఎవ్రీథింగ్ బెటర్. ఈవెన్ సింపుల్ మఫిన్స్ కెన్ బికమ్ మ్యాజికల్ వెన్ మేడ్ విత్ లవ్. సూపర్. సో విన్నారు కదా మిన్ను మఫిన్ స్టోరీ. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి రెసిపీస్ అండ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.